ఈ రోజు సండే స్పెషల్ గా మేమందరం కలిసి చికెన్ బిర్యానీ వండబోతున్నాం. ముందుగా చికెన్ లోకి సన్నగా ఉల్లిపాయలు తరుముకుంటున్నాం. నైట్ వెదర్ కారణం వల్ల వీడియో తీయలేకపోయాం. అదే వీడియో ఇప్పుడు తీస్తున్నాం, ఎవరు ఏమనుకోకండి. చికెన్ బిర్యానీలోకి టమాటాలు కోసేస్తున్నాం. ముందుగా చికెన్ బిర్యానీ కోసం చికెన్ కడుక్కుంటున్నాం. ఇప్పుడు చికెన్ బిర్యానీ కోసం ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు వేసిన నూనెలోకి ఉల్లిపాయలు టమాటాలు అన్ని ఒకసారి వేసుకుంటున్నాం. ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మెజర్మెంట్ చేసి వాటర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు వేసుకున్న వాటర్లో మనకి ఇచ్చిన బిర్యానీ ప్యాకెట్లో ఉన్న రైస్ వేసుకోవాలి. తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత కప్పు తీసుకోండి. కప్పు తీసుకున్న తర్వాత కొత్తిమీర, కసూరి మేతి అనేది ఎప్పుడు మర్చిపోకండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ ఉన్నా ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి. చికెన్లోకి పెరుగు వేసుకుంటున్నాం. చికెన్లోకి పసుపు, కారం, ఉప్పు వేసుకుంటున్నాం. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. మనం వేసిన మసాలాలన్నీ ఇప్పుడు కలుపుకుంటున్నాం. చికెన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాం. మనం సన్నగా తరుముకున్న ఉల్లిపాయల్ని, మిర్చిని ఇప్పుడు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా వేగించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగినాక టమాటాలు వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ దమ్ము చికెన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసిన తర్వాత బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకుని కొత్తిమీర, నిమ్మకాయలు వేసుకోవాలి.
ఫైనల్ గా బిర్యానీ అయితే అయిపోయింది. మా వాసన మాత్రం గుమగుమలాడుతుంది. ఇప్పుడు తిని ఎలాగుందో చెప్పబోతున్నాం. బా ఇలాంటి బిర్యానీ ఎక్కడా తినలేదు. నేను చికెన్ కూడా ఎక్కడా తినలేదు. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మా కామెంట్ లో చెప్పండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా.